హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మార్నింగ్ తీసానండి. చాలా బాగుంటుంది వ్యూ అనేది. అలాగే నేను మా మొక్కలను చూపిద్దామని వీడియో తీశాను. ఇదంతా ఊరు అనమాట, పైన నుంచి అట్లా తీశాను. చూడండి, కొబ్బరి మొక్కలు. ఇలా ప్రకృతి చాలా అందంగా ఉంటుంది కదండి. ఈ విధంగా పచ్చని చెట్ల మధ్యలో ఉండేందుకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అసలు అక్కడ వీచేటువంటి గాలి కానీ చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అందులోనూ పల్లెటూరులో సూపర్గా ఉంటుందండి. నాకైతే అసలు చాలా ఇష్టం అన్నమాట. ఇదైతే వంగ మొక్క, ఇక తీగ మళ్ళీ ఒకటి అక్కడే వేసాము. ఇదైతే తమలపాకు మొక్క వేసి ఇలా పైకి అల్లించామన్నమాట. ప్రకృతి, పచ్చదనం ఇవన్నీ కూడా ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుందండి. చాలామందికి ఇష్టం ఉంటుంది కదా. అసలు చూసేందుకు చాలా హాయిగా అనిపిస్తుంది. మార్నింగ్ లేచి మొక్కల మధ్యకి వెళ్ళామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కదండి. నాకైతే మొక్కల దగ్గర కూర్చుంటే చాలా ఇష్టం అనమాట. అంటే ఎక్కువ మొక్కలు లేకపోయినా ఇంట్లో పెట్టుకున్న కుండీలో మొక్క దగ్గరికైనా వెళ్ళి అలా కొద్దిసేపు కాలక్షేపం చేసి వస్తే వాటిని పలకరించినట్లు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ ఒక నాటు రోజా అండ్ జామ మొక్క కూడా ఉంది. 2 నాటు రోజాలు, 2 జామ మొక్కలు వేసామండి. ఇది వచ్చి బేబీ పింక్ కలరు, ఇంకొకటి వచ్చి థిక్ పింక్ అనమాట. ఇది కొమ్మ పెట్టానండి. కొమ్మ పెట్టినా కూడా ఈ మొక్కలు చాలా బాగా వచ్చాయన్నమాట. చూడొచ్చు, ఎక్కువగా వచ్చేసింది. ఇదంతా కట్ చేయాలి. చాలా పెద్ద మొక్కగా వచ్చింది. చాలా పువ్వులు కూడా ఉంటాయండి. చూడండి, రోజ్ చాలా బాగుంది కదా, ఎంత బాగుందో చూడండి. ఇక్కడ చూడండి, హనీ బీస్ జేమ పూత మీద ఇలా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది, అందుకే తీసాను. ఇక రోజా మొగ్గలు కూడా మంచిగా అప్పుడప్పుడే విచ్చుకుంటూ చాలా బాగున్నాయి అన్నమాట. హాయిగా అనిపించింది నాకైతే మనసుకి. ఇక్కడ చూడండి, గుత్తులుగా పూస్తాయండి ఈ నాటు రోజా అయితే. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎన్ని పూలు పూసాయో. అసలు రోజుకి ఒక 15-20 అట్లా కూడా పూస్తుందండి ఒక్కొక్క చెట్టు. మొగ్గలు ఎక్కువగా పూస్తే. ఇది ఇంకొక జామ చెట్టు అనమాట. ఇది కొంచెం పర్లేదు, కొంచెం పెద్ద పిందెలుగా వచ్చాయన్నమాట. కానీ మొత్తం పిందె అయితే వచ్చింది ఇప్పుడు ఈ జామ చెట్టుకి. చాలా చిన్న మొక్కలే అండి, బట్ కాయలు మటుకి మంచిగా కాస్తాయి అన్నమాట. 2 మొక్కలు అవి వేసాము. ఇవన్నీ జామ పిందెలు. చూడండి, ఇవి టోటల్గా చూసినట్లయితే ఇంట్లో ముందు వేసినటువంటి మొక్కలండి. షో చెట్లు కొన్ని, ఇంకా జామ చెట్లు అండ్ రోజ్, మల్లె ఇలా వేసామన్నమాట. ఇంకొక సైడ్ చూసినట్లయితే ఇలా కనకాంబరం మొక్కలు వేసామండి. ఇవి కూడా కొమ్మ గుచ్చితే వస్తాయండి. ఈ కనకాంబరం కూడా నాటు కాదు, ఇది వేరే కలర్ అనమాట. చాలా బాగుంటుంది. ఫుల్ రెడ్గా అనిపిస్తుందండి. అసలు చాలా బాగుంటుంది అనమాట. చాలా ఎక్కువ పూలు కూడా పూస్తాయి గుత్తులుగా. చూడండి ఒక్కొక్క చెట్టుకి ఎన్ని పువ్వులు ఉన్నాయో. ఇది ఇంకొక సైడ్ ఇంటికి పక్కగా వేసామన్నమాట. చూడొచ్చు, చాలా కనకాంబరాల పూలు ఉంది. ఇదైతే ఇంకా ఒక చిన్న బెండ మొక్క కూడా అక్కడే పడి మొలిచిందనమాట. మొత్తంగా చూసినట్లయితే ఈ గొంతులు కనకాంబరం మొక్కలు అండ్ ఇంకొకటి సెంటు జాజుల మొక్క, ఇంకొక మల్లి కూడా పెట్టామండి. మల్లె మొక్క అంటే గుండు మల్లె పెట్టాం. ఇదైతే మర్మం అంటారు కదండి, అది చాలా స్మెల్ ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. కనకాంబరాల పూల్లో వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఇది చూడండి, ఇదైతే పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి పెట్టాము. ఆ 2 పచ్చిమిర్చి కూడా చాలాగానే కాసాయి అనమాట. బట్ ఇప్పుడు అంతా విడిపోయింది కాపు, అంటే లాస్ట్కి వచ్చిందనమాట. సో అందువల్ల చిన్న కాయలు కాసాయి అనమాట. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. చిన్న చెట్టే, బట్ అయినా కానీ పచ్చిమిర్చి మంచిగా అంటే మనకి ఇంట్లోకి సరిపడేలాగా కాస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా పచ్చిమిర్చి అయితే 2-3 మొక్కలు ఉన్నాయండి. వాటికి ఈ విధంగా కాసాయి. నెక్స్ట్ ఇందాక నేను చెప్పాను కదండి, కనకాంబరం మొక్క దగ్గరే సెంటు జాజులు వేసామని. ఇదనమాట సెంటు జాజులు. అయితే అది కింద మొక్క పెడితే పైకి ఈ విధంగా మేడపైకి అల్లించాము. చూడొచ్చు, ఒక సైడు సెంటు జాజులు, ఇంకొక వైపు గుండు మల్లెనే తీగలాగా లాగి పైకి అల్లించాం. చూడండి, ఇది గుండె మల్లె చెట్టు అండి, తీగ మల్లె కాదు. పైకి లాగి పెట్టామన్నమాట. ఇంకొక వైపు ఇది తీగ మల్లె అండి.
ఇది ఇంకొక సైడు కింద వేసి పైకి లాగాము తీగనైతే. ఇవి మల్లె చెట్లు అనమాట. ఇదైతే గుండు మల్లె చెట్టు, ఇంకొక గుండు మల్లె కిందే ఉంటుందన్నమాట. ఇది చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో, చాలా మొగ్గలు వచ్చాయన్నమాట. చాలా స్మెల్ కూడా ఉంటుందండి. ఇవైతే పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో తీసినటువంటి వీడియో అండి. మల్లె మొక్క, గుండు మల్లె మొక్క చాలా పూలు పూస్తాయండి. స్మెల్ చాలా బాగుంటుంది. ఇలా మొక్కలు అంటే పూల మొక్కలు లేదా వెజిటేబుల్స్ కానీ ఏదైనా మనం ఇంట్లో పెంచుకున్నట్లయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాటి నుంచి వచ్చే పువ్వులు కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది ఒక్కటో వచ్చినా సరే చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట. ఇదైతే మందారం మొక్క, చాలా పువ్వులు పూస్తాయండి. రెక్క మందారం అంటారు కదా, అవి చాలా రెడ్ కలర్లో ఉంటుంది. ఈ కలర్ అయితే ఈ మందారం పువ్వుల్ని చాలా ప్రొడక్ట్స్లో యూస్ చేస్తున్నారు కదండి. బ్యూటీ ఇంకా హెయిర్ గ్రోత్కి అయితే సూపర్గా పనిచేస్తుందండి మందారం పువ్వు. హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా మందారం పువ్వుని యూస్ చేసుకున్నట్లయితే హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుందన్నమాట. ఇదైతే బొప్పాయి మొక్క, ఇంకా కస్తూరి మొక్క అంటారు కదండి అది. ఈ కస్తూరి పువ్వులు చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో. ఇవి కానీ కోసి దండలాగా కుట్టినామంటే దేవుళ్ళకి వేస్తే చాలా బాగుంటుంది. అసలు ఎంత మంచిగా లుక్ వస్తుందంటే దీంట్లో 3 కలర్స్ అట్లా ఉంటాయండి. కలర్స్గా వేసి కుట్టినట్లయితే చాలా బాగుంటుంది అనమాట కస్తూరి పూల మాల. ఇదైతే ఈ బిట్ అయితే చాలా రోజులైందండి తీసి పెట్టాను అనమాట ఈ మొక్కలు వేసినప్పుడు. ఇది లింగాక్షి మొక్కలండి. వీటిలో కూడా మెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి అనమాట. రెడ్, పింక్, ఎల్లో, వైట్ అలా చాలా బాగుంటాయి దండకట్టినా కూడా. ఇదైతే టిక్ టిక్ బంత్ అండి. ఎల్లో కలర్ మాత్రమే తెలుసు నాకు, వేరే కలర్ ఉంటుందో లేదో తెలియదు అనమాట. ఇవి కొమ్మ పెట్టిన వచ్చుద్దంట. అలాగే ఈ పూత రెక్కలు చల్లినా కూడా మొక్కలు వస్తాయండి. ఈ పువ్వులు పూసినప్పుడు చాలా ఎక్కువ పూస్తాయి, చాలా బాగుంటాయి కూడా, చూసేందుకు మంచిగా అనిపిస్తుంది. ఇవేనండి మా మొక్కలు మొత్తం. ఎలా ఉన్నాయో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నాకైతే మొక్కలను పెంచుకోవడం చాలా ఇష్టం అనమాట. చాలామందికి ఇష్టమే ఉంటుంది. అండ్ అమ్మకు కూడా మొక్కలను పెంచుకోవడం చాలా ఇష్టం అండి. వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.